హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హేమంత్ సినీ యూనివర్స్. ఈ మధ్య కాలంలో థియేటర్లో కంటే ఓటీటీలో ప్రసారమయ్యే డిఫరెంట్ కంటెంట్ కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్స్, యూత్ఫుల్ లవ్ స్టోరీస్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇలా రీసెంట్ గా వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న కొన్ని ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్ లు పూర్తి వివరాలు, చిన్న స్టోరీ అవుట్లైన్ మరియు వాటి రివ్యూలను ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1 వచ్చేసరికైతే రావు బహదూర్. సత్యదేవ్ వెంకటేష్ మహా కాంబినేషన్ అనగానే కాస్త భిన్నమైన ఆలోచనలు గుర్తొస్తాయి. ఈ చిత్రం మానసిక సంఘర్షణల చుట్టూ తిరిగే ఓ సైకాలజికల్ థ్రిల్లర్. ఒక వ్యక్తి ఆలోచనలు, అతని జీవితంలో జరిగే ఊహించని పరిణామాలు మరియు మనుషుల సైకాలజీని డైరెక్టర్ చాలా గ్రిప్పింగ్ గా తెరకెక్కించారు. సత్యదేవ్ పర్ఫార్మెన్స్ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. మైండ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నెట్ఫ్లిక్స్ లో ఇది పర్ఫెక్ట్ వాచ్. నెంబర్ 2 వచ్చేసరికి దీవానా. ఫస్ట్ లవ్, వన్ సైడ్ లవ్, దానికి ఉండే ఎమోషనల్ బాండింగ్ చుట్టూ తిరిగే స్టోరీ ఇది. మొన్న అనేది ఒక సాధారణ యువకుడు ఒక అమ్మాయి ప్రేమలో పడి తన జీవితాన్ని, ఆశయాలను ఎలా మార్చుకుంటాడు, ఆ క్రమంలో వచ్చే సమస్యలను ఎలా దాటుతాడు అనేది లైన్. నరేష్ ఝాన్సీల తల్లిదండ్రుల పాత్రలు ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ మంచి ఫన్ అండ్ లవ్ తో సాగితే సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా సాగుతుంది. ఆహాలో రొమాంటిక్ డ్రామాస్ ఇష్టపడేవారు చూడవచ్చు. నెంబర్ 3 సెకండ్ మ్యారేజ్. వివాహ బంధాల్లో చేదు అనుభవాలు ఎదురై విడాకులు తీసుకున్న ఆకాశ్ చాందినీల స్టోరీ ఇది. జీవితం ఇచ్చిన రెండో అవకాశాన్ని వారు ఎలా ఉపయోగించుకున్నారు, మళ్ళీ ఒకరినొకరు ఎలా అర్థం చేసుకున్నారు అనేది ఈ 6 ఎపిసోడ్ల వెబ్ సిరీస్. కామెడీ, ఎమోషన్స్ చాలా బాగా అయితే కుదిరాయి. ఈటీవీ విన్లో కుటుంబ సమేతంగా చూడదగ్గ ఒక మంచి ఫీల్ గుడ్ సిరీస్ ఇది. నెంబర్ 4 అబ్జెక్షన్ మై లార్డ్. వర్సటైల్ యాక్టర్ శ్రీకాంత్ నటించిన గ్రిప్పింగ్ కోర్ట్ రూమ్ డ్రామా ఇది. ప్రాక్టీస్ కి దూరంగా ఉన్న నోటరీ పరశురాం ఒక కేసు కోసం మళ్ళీ కోర్టులో ఎలా అడుగుపెట్టాడు, అన్యాయానికి గురైన వారికి న్యాయం ఎలా అందించాడు అన్నదే స్టోరీ. శ్రీకాంత్ యాక్టింగ్ మరియు గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి ప్రధాన బలం. లీగల్ థ్రిల్లర్స్ నచ్చే వారికి G5 లో ఇది మంచి ఎంటర్టైనర్. నెంబర్ 5 ఆజాదీ 501. ఇండియాలో సంచలనం సృష్టించిన ఫ్రీడమ్ 251 స్మార్ట్ ఫోన్ స్కామ్ ఆధారంగా ఈ సిరీస్ రూపొందింది. అతి తక్కువ ధరకు స్మార్ట్ ఫోన్ అందిస్తామని చెప్పి ప్రజలను, వ్యవస్థను ఏ విధంగా బురిడి కొట్టించారు అనే కోణంలో ఆసక్తికరంగా తెరకెక్కించారు. రాత్రికి రాత్రే కోటేశ్వరులు కావాలనే అత్యాశ ఎలాంటి పర్యవసనాలకు దారి తీస్తుందో చాచి చెప్పిన సిరీస్ ఇది. ఆహాలో ఈ క్రైమ్ థ్రిల్లర్ ని మిస్ అవ్వకండి. నెంబర్ 6 డబుల్ ఆక్యుపెన్సీ. ఇది ఒక విచిత్రమైన కాన్సెప్ట్ మూవీ. ఒకే శరీరంలో పగలు ఒక రకం అంటే మహిళగా, రాత్రి మరో రకం అంటే పురుషుడిగా జీవించే వినూత్న పరిస్థితి వల్ల కలిగే కామెడీ మరియు గందరగోళం ఈ సినిమా సారాంశం. కాస్త కొత్తదనం ఉన్న లైట్ హార్టెడ్ ఫన్ మూవీ చూడాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ లో దీనిపై ఓ లుక్ వేయండి. ఫుల్ కామెడీగా అయితే ఉంటుంది. నెంబర్ 7 ఆపరేషన్ సఫేద్ సాగర్. 1999 కార్గిల్ యుద్ధం సమయంలో భారత వైమానిక దళం చేపట్టిన ఐకానిక్ మిషన్ ఆపరేషన్ సఫేద్ సాగర్ ఆధారంగా ఈ సిరీస్ అయితే తీశారు. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ అలాగే దేశభక్తి భావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. రియలిస్టిక్ వార్ డ్రామాస్ ఇష్టపడే వారికి నెట్ఫ్లిక్స్ లో ఇది తప్పకుండా చూడవలసిన సిరీస్ ఇది. నెంబర్ 8 100 దేవుళ్ళు. విజయ్ ఆంటోనీ నటనతో ఆకట్టుకున్న తమిళ్ డబ్బింగ్ సోషల్ ఫ్యామిలీ డ్రామా ఇది. తల్లికి కొడుక్కి మధ్య ఉండే బంధం, సమాజంలో ఉండే నైతిక విలువలను ప్రశ్నించే కథాంశంతో రూపొందింది. ఎమోషనల్ అండ్ హార్ట్ టచింగ్ సినిమాలు ఇష్టపడే ఫ్యామిలీ ఆడియన్స్ కు G5 లో ఇది సరైన చాయిస్ మూవీ. నెంబర్ 9 లవ్ ఓ లవ్. ధనుష్, మేనల్డు, పవిష్ జానపద గాయాన్ని నాగదుర్గ జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ ఇది. ప్రేమ పేరుతో విపరీతంగా ఖర్చు పెట్టి క్రెడిట్ కార్డ్ అప్పులు చేసి చివరకు జాబ్ కూడా పోగొట్టుకున్న హీరో ఆ అప్పులు, బాధ్యతలు హీరోయిన్ కి ఇచ్చి బ్రేకప్ చెప్పాలనుకోవడం అనే విచిత్రమైన కాన్సెప్ట్ తో వస్తుంది. టైం పాస్ ఎంటర్టైన్మెంట్ కోసం అమెజాన్ ప్రైమ్ లో ట్రై చేయవచ్చు. నెంబర్ 10 సెకండ్ కేస్ ఆఫ్ సీతారాం. సీతారాం అనే డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఎదుర్కొనే రెండవ సంక్లిష్టమైన క్రైమ్ మిస్టరీ కేసు ఈ మూవీ. ట్విస్ట్లు మరియు టర్నులతో సాగే పక్క ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ ఇది. థ్రిల్లర్ లవర్స్ మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఆహా అమెజాన్ ప్రైమ్, యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంది. మరి ఫ్రెండ్స్, వీటిలో మీరు ఏ సినిమా లేదా సిరీస్ చూసారో, మీకు ఏది బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.